హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో అయితే వ్లాగ్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియోస్ అయితే చూడండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి అయితే ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 6కే నేను లెగిసాను అనమాట. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేయబోతున్నాను. నా పిల్లలతోటి నా రొటీన్ అనేది షేర్ చేయబోతున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే టీ అయితే తాగుతాను అనమాట. టీ అంటే టీకి ముందు వాటర్ అయితే తాగుతాను గ్లాసు. ఆ టిప్ అయితే తీయలేదనమాట. ఆ తర్వాత అయితే టీ పెట్టేస్తాను. టీ తాగిన తర్వాత ఇంకా మా పాప కోసం అయితే మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను. తనకైతే చాలా ఇష్టం అనమాట మునక్కాయ కర్రీ అయితే. మునక్కాయ కర్రీ చేయమని చెప్పేసింది అనమాట. నైటే చెప్పేసింది నాకు. ఆ తర్వాత రైస్ అయితే వండేసాను అనమాట. ఇంకా చాలా హడావుడిగా ఉంటుంది మార్నింగ్ అయితే మాత్రం. ఇంకా పిల్లలతో అయితే ఫుల్ వర్క్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే. సో ప్రతి ఒక్కరు మనం వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే కట్ చేసి పెట్టేశాను అనమాట కూరగాయలన్నీ కూడా. ఇంకా కూర చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మునక్కాయ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి మునక్కాయ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అనమాట. నేనైతే సింపుల్గా చేసేస్తాను కర్రీ అయితే. చాలా సింపుల్, తొందరగా అవుతుంది అనమాట. ముందుగా అయితే ఆయిల్ వేస్తాను. తర్వాత ఆయిల్ వేగిన తర్వాత ఆయిల్ వచ్చేసి కాగిన తర్వాత తాలింపు గింజలు అయితే యాడ్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ వేస్తాను అనమాట. ఆనియన్ కరివేపాకు అయితే వేసేసి మంచిగా ఫ్రై చేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే తాలింపు గింజలు వేస్తాను, తీస్తున్నాను అనమాట వీడియోలో. ఇంకా ఈ ఛానల్ అనేది వీడియోస్ అయితే నేను పెడుతుంటాను ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్కరు మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఆ తర్వాత అయితే కూర అయితే రెడీ అవుతూ ఉంది ఒక పక్క. ఆ తర్వాత అయితే నేను ఇల్లు మొత్తం కూడా కసువు జిమ్ముతున్నాను అనమాట. సో ఇంక పిల్లలు ఉన్నప్పుడు చాలా మెస్సీగా ఉంటుంది ఇల్లు అయితే. ఇంకా ఎక్కడివి ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా. ఇంకా మొత్తం తీసేసి ఎక్కడివి సర్దాల్సి ఉన్నాయి అన్నీ అక్కడ సర్దేశాను అనమాట. సో ఇంకా మొత్తం కూడా కసువు జిమ్మేస్తున్నాను. మా చిన్న పాప అయితే నిద్రపోతుంది. మా బాబు అయితే అక్కడ రూమ్లో ఉన్నాడు అనమాట, బెడ్రూమ్లో. సో నేను అన్నీ ఇంకా అట్లా సర్దేసుకొని కసువు అయితే చిమ్ముతున్నాను. మార్నింగ్ అయితే అసలు హడావుడిగా ఉంటుంది అనమాట. ఫుల్ హడావుడిగా ఉంటుంది మార్నింగ్ అయితే. ఇంకా మా చిన్న బాబు పెట్టుకొని నేను ముగ్గురు పిల్లలను పెట్టుకొని నేనైతే ఇట్లా చేసుకుంటున్నాను అనమాట వర్క్ అయితే ఫాస్ట్గా. సో పిల్లలు ఉన్నప్పుడు చాలా కష్టమే అనిపిస్తుంది వర్క్ అయితే. సో కానీ తప్పదు, పెద్ద అమ్మాయికి అయితే క్యారేజ్ పెట్టాలన్నమాట. సో అందుకని తొందరగా లేసాను. ఇంక కసువు అయితే చిమ్ముతున్నాను అనమాట. ఒకసారి నొక్కే అది బాగుంది.
వాళ్ళ బొమ్మ పెట్టుకోవాలి. ఇంకా మా పాప అయితే నేను జడలు వేస్తా ఉన్నాను అనమాట. మా పాప ఫేస్ చూడండి, అసలు తనకి స్కూల్కి పోవాలనిపించలేదు, నిద్ర మంపులోనే ఉందన్నమాట. మా పాప అంతే, డైలీ అంతే ఫ్రెండ్స్, ఈరోజే కాదు డైలీ మారం చేస్తాను అనమాట. నేను పోను, నేను వెళ్ళను, స్కూల్లో మేడం కొడుతుంది, నా పెన్సిల్ తీసుకుంటున్నారు, అది ఇది అని ఏదో ఒక వంక చెప్పి ఇంట్లో ఉండాలని ట్రై చేస్తాను అనమాట. కానీ స్కూల్కి అయితే ఈ మధ్యలో 4 months అయితే సెలవు పెట్టుకుంది కదా. సో అంటే హాలిడేస్ ఇచ్చారులే, ఇంకా 1 month ఎక్స్ట్రా సెలవు పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఈ మధ్య మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి సో అందుకని సెలవు అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా మా పాపకైతే స్కూల్కే వెళ్ళబుద్ధి కావట్లేదు. చూడండి ఫేస్ ఎలా పెట్టుకుందో. ఇంకా నేనైతే జడలు వేస్తూ ఉన్నాను అనమాట. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇంకా పిల్లలతోటి ఇంక ఇట్లానే ఉంటుంది అనమాట. డైలీ అయితే వాళ్ళు ఇంకా లేవిది, అసలు ఎంత లేపినా కానీ లేయదు అనమాట. ఇంకా తట్టి లేపాలన్నమాట, లేదంటే చల్లనీళ్ళైనా ముఖం మీద వేస్తే అప్పుడు లేస్తుంది. సో ఏం చేస్తాము, తప్పట్లేదు. ఇంకా మా పాపకి స్కూల్కి వెళ్ళాలంటే చాలా బద్ధకం అనమాట. ఫేస్ అంతా అదోలా పెట్టుకుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చారనమాట, బయటికి వెళ్ళి వచ్చారు. సో ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా మా పాప గురించి ఏంటండి, ఎందుకంటే ఇలా మంపుగా ఉంటుంది అని చెప్పేసి మా హస్బెండ్తో అయితే చెప్తా ఉన్నానమాట. ఇంకా దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట మేమైతే. ఇంకా మా పాప ఫేస్ అయితే ఇంకా అలాగనే ఉంది చూడండి, అసలు ఏం మారలేదు. ఇంకా నేనైతే క్యారేజ్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా డైలీ మార్నింగ్ అయితే క్యారేజ్ బాక్స్ అయితే పెట్టి పంపిస్తాను అనమాట. ఇంకా పక్కన అయితే డిస్టర్బ్గా ఉంది ఫ్రెండ్స్, ఏం అనుకోవద్దండి. ఇంకా ఒకేసారి తను తినేదానికి ఒక ప్లేట్లో కలిపి పెడతాను అనమాట. ఇదైతే మా నాన్న పని దగ్గర ఇచ్చిన బ్యాగ్ అనమాట. నేనైతే తీసుకొచ్చుకున్నాను, క్యారేజీకి బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.